నమస్కారం. నేను మీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాయచోటి నియోజకవర్గం. సోదరులారా, నేను 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. నా యొక్క విన్నపం ఏమనగా, నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నేను మా నియోజకవర్గంపై నమ్మకంతో ఆ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు ఏమనగా, రాయచోటి నియోజకవర్గం ఎంతో వెనుకబడిన ప్రాంతం. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. ముఖ్యంగా రాయచోటి ప్రాంతంలో ఉన్న ఎన్నో సమస్యలపై నేను పోరాటం చేశాను. రాబో కాలంలో నా దృష్టికి వచ్చిన సమస్యలను నేను తీర్చేదానికి కృషి చేస్తాను. ముఖ్యంగా రాయచోటి ప్రాంతంలో సాగునీరు, తాగునీరు సమస్య చాలా ఉంది. దీనికి పెండింగ్లో ఉన్న జరికోన, వెలిగిల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు పూర్తి చేసేదానికి నేను కృషి చేస్తాను. ముఖ్యంగా రాయచోటి ప్రాంతంలో మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కొత్తపల్లిలో నా వంతుగా నేను తప్పకుండా ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తానని మా కార్యకర్తలకు, ప్రజలకు చెప్పడం జరిగింది. ఇంకో విషయం తెలియజేసుకుంటున్నా, రాయచోటి ప్రాంతంలో వేలాది మంది బయట దేశాలకు వెళ్ళి ఉపాధి కోసం కష్టాలు పడుతున్నారు. దానిని దృష్టిలో తీసుకొని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా ప్రాంతంలో తప్పకుండా మంచి ఫ్యాక్టరీ పెట్టించి వేలాది మంది ఇక్కడ చదివిన బిడ్డలందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పించేదానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాను. ఇంకో మాట ఏమంటే, మా ప్రాంతంలో నీటి ఎద్దడి చాలా ఉంటుంది. మామిడి చెట్లు, టమోటా మరియు వరిపై ఇక్కడ జీవనాధారం. ఇవన్నీ పంటలు పండినా ఇక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు. అందుకు గిడ్డంగుల నిర్మాణం, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చేదానికి నా వంతుగా కృషి చేస్తున్నాను. ఇంకో విషయం తెలియజేసుకుంటున్నా, సోదరులారా, రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఎన్నో సమస్యలు పేర్కొని పోయి ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, నీటి సమస్య, అలాగే కరెంటు సమస్య చాలా ఉంది. ఈ సమస్యలు అధిగమించే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నా, సోదరులారా, సోదరుమణులారా, ఎందులో పేదవారికి ఇక్కడ ఇల్లు పట్టాలు ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం వెనుకడుగు చేసింది. దాన్ని గమనించిన నేను నా వంతుగా ఉన్న 34 వార్డుల్లో వార్డుకు 300 ఇండ్లు చొప్పున తప్పకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డుల నుంచి న్యాయబద్ధంగా లబ్ధిదారులను ఎంచుకొని వాళ్ళందరికీ గృహాలు మరియు స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇంకో ఎన్నో విషయాలు మేధావులు అలాగే ఇక్కడున్న పెద్దలతో కనుక్కొని రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక కమిటీగా ఏర్పడి రాయచోటి ప్రాంతంలో ఉన్న పెండింగ్ సమస్యలను తీరుస్తానని తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నన్ను, మా ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోను మీరు గమనించండి. తప్పకుండా నాకు ఓటు వేసి గెలిపిస్తారని అభ్యర్థిస్తున్నాం. అలాగే ఇక్కడ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆకాంక్షిస్తూ తెలియజేసుకుంటున్నా. ఇట్లు మీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాయచోటి నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా.